ఈరోజు ప్రకాశం బజార్లో పాత బొట్టుగూడ హై స్కూల్ని కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ హై స్కూల్గా నామకరణం చేసుకొని ప్రారంభిస్తున్న సందర్భంగా దీనిలో పాల్గొంటున్న గౌరవ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గారికి, గౌరవ జిల్లా ఎస్పీ శరత్ గారికి, మా సోదరుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గారికి, అడిషనల్ కలెక్టర్ అశోక్ రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ గారికి, వేదిక మీద ఉన్న మా నాయకులందరికీ, హఫీజ్ ఖాన్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, మా నాయకులందరూ కూడా పేరు పేరున వచ్చేసిన మీకు మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, దాంతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా చిన్నారులందరినీ కూడా శుభాశీస్సులు అందజేసుకుంటూ ఆ దేవుడు వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, ఆ పిల్లల్ని కూడా వచ్చిన విద్యార్థులను కూడా ఆశీర్వదిస్తూ ఈరోజు ఈ ప్రకాశం బదిలో ఈ స్కూలు నా చిరకాల కోరిక. బొట్టుగూడ ఆ గల్లీలో ఉన్న స్కూల్లో చూసి ఎన్నోసార్లు పోయి ఆ ల్యాండ్ ఓనర్ని అడిగి, అమ్మవయ్యా నీకు ఎంత కావాలో ఇస్తాను, అక్కడనే కట్టాలి అని చెప్తే ఆయన, సార్ మీరు ఎన్ని రోజులన్నా కిరాయి ఉండని చెప్పి నేను ఆ స్థలం అమ్మ, నేను మా తాత ముత్తాతకు వచ్చని చెప్పి మన వెంకటపతి గారు ఎంత బదిలాంటి అమ్మలే. ఆ పిల్లలు, నేను ఒకసారి మినిస్టర్గా 2009లో మోటార్ సైకిల్ పోతున్న ఇద్దరు స్కూల్ పిల్లలు నాకు మోటార్ సైకిల్ అడ్డం వచ్చి, సార్ ఒక్కసారి వచ్చి మా స్కూల్ చూసిపోదురా అంటే నేను పోయిన స్కూల్ కాడికి. ఆ పిల్లలు నన్ను చూసి ఎట్లయినా కొత్త స్కూల్ కట్టిస్తారు. నాకు బాధ అనిపించి ఎట్లా కట్టాలి, దూరం కడితేనే పిల్లలందరూ ఇక్కడ ఉన్న పేద దళితులు, మైనార్టీలు, బలహీన వర్గాలందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళే. కానీ దూరం కడితే పోయడానికి ఇబ్బంది. మనసులో మదన పడుతూ ఆఖరికి తెలంగాణ వచ్చి మళ్ళా 10 ఏళ్ళ మధ్యలో పోరాటం చేసిన అనుకోకుండా ఈరోజు మళ్ళా ఆర్ఎండ్బి శాఖనే నాకు రావడం, ఆర్ఎండ్బి క్వార్టర్స్ ఇక్కడ 2 క్వార్టర్స్ని తీసుకొని విద్యాశాఖకు ముఖ్యమంత్రి గారు అనుమతితో మార్పిచ్చి దాదాపు 50 కోట్ల విలువ చేసే ఈ ప్లాట్ విలువ 50 కోట్లు స్కూల్ ఖర్చు కాక 2500 గజాల స్థలంలో ఈరోజు ప్రకాశం బజార్లో, ప్రకాశం అంటేనే వెలుతురు, ఈ స్కూల్తో మొత్తం ప్రకాశం బజార్ అంతా కూడా వెలిగిపోతుంది. ఇవాళ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే పేదవాడు చదువుకోవాలి, చదువుతోనే అభివృద్ధి సాధ్యం, చదువుతోనే ఉన్నత శిఖరాలకు పోతాం. ఈరోజు ప్రభుత్వ పరంగా 1000 కోట్లు ఖర్చు పెడుతున్న పేదవారికి సరి అయిన విద్య, ఒక క్లాసులే కాదు, ఒక దాంట్లో మనకు ఎంత పర్సెంట్ వచ్చింది కాదు, ఏ విధంగా జీవితంలో దీంట్లో ముందు తన భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఒక మోడల్తో, ఇది మన రొటీన్ గవర్నమెంట్ హై స్కూల్ కాదు. ఇది మీరందరూ అనుకున్నది బొట్టుగూడ హై స్కూల్ అంటే పాత సిలబస్, ఇక్కడ సిలబస్ చెప్తారని. ఆ సిలబస్ ఉంటుంది, సిబిఐ సిలబస్ కూడా తీసుకొస్తాను. సిబిఎస్తో పాటు మనం చూస్తున్న సాంప్రదాయ విద్య మార్కులు, ర్యాంకులు చుట్టూలే తిరుగుతుంది. మొత్తం ఎంతసేపు ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చిందని. కానీ పిల్లల్ని ఆలోచించే కాకుండా కేవలం గుర్తుపెట్టుకొని పరీక్షలు రాయమని ఒత్తిడి చేస్తున్నాం. ఈ ఒత్తిడిలో పిల్లలు సహజ కుతూహలం, సృజనాత్మక నశించిపోతున్నాయి. చదువు ఒక ఆనందకరంగా ప్రయాణంగా కాకుండా ఒక పోటీగా మారుతుంది. అలా పోటీతో పడుతున్న ఒక్కొక్క పర్సంటేజ్ కోసం. ఈ పరిస్థితుల్లో ఆలోచనతోనే మేము 1990లో వాల్డార్ఫ్ విద్యా విధానం నుంచి ప్రేరణ పొంది దాని గురించి తెలుసుకొని ఆ విద్యా ప్రకారం పిల్లల్ని 3 విధాలుగా ఎదగాలని ఆలోచించినాం. అందులో మా ఈ పాఠశాలలో అనుభవత్మైన విద్యకు ప్రాధాన్యత ఇస్తూ గార్డెన్ పనుల ద్వారా స్నానం నేర్పిస్తూ ప్రకృతి అంటే మనం వ్యవసాయంతో కూడా ఈ పక్కన చూసిన మీరు దాన్ని కూడా అనుసంధానం చేస్తూ కుండలు తయారు చేసే కార్యక్రమం, రాయి చెక్కుదల ఏకాగ్రతతో పాటు మా విద్యార్థులు అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఇసుకతో ఆటల పిల్లల కల్పనా శక్తిని విస్తరిస్తున్నాం. దాంతోపాటు నృత్యం, యోగా ద్వారా శరీరం మనస్సుకు సమతుల్యత తీసుకొస్తున్నాం. అలాగే ఇండోర్ గేమ్స్ కూడా, ప్లే గ్రౌండ్ లేక ఇండోర్ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది. కంప్యూటర్ ల్యాబ్ కూడా పెట్టడం జరిగింది. యోగా సెంటర్ కూడా పెట్టడం జరిగింది.
పిల్లలు ఇలా ఆధునిక ప్రపంచంలో పోటీ పడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా మేము విస్మరించి, ఎందుకంటే పర్సంటేజ్ కావాలి, ఇంగ్లీషు, హిందీ, తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించాలి, అవన్నీ కూడా నేర్పిస్తూ ఇవన్నీ కూడా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం. అందుకే పూర్తిగా డిజిటల్ క్లాస్ రూమ్స్, దాదాపు 45 కంప్యూటర్లు ఏర్పాటు చేసి టోటల్ బిల్డింగ్ని ఎయిర్ కండిషన్ బిల్డింగ్గా నల్గొండలే కాదు, తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ఏ ఒక్క దగ్గర ఏ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ స్కూళ్ళు ఈ స్థాయిలో లేదని చెప్పాం. భారతదేశం మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్ ఈ భారతదేశం ఉన్నది. అందుకనే కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, గతంలోనే కలెక్టర్ గారు కూడా ఎన్నోసార్లు విజిట్ చేసి కొన్ని సలహాలు మా ఇంజనీర్లు ఫస్ట్ అల్లి మల్లికార్జున గారు వచ్చి, ఆ తర్వాత మా మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి గారు, మోహన్ రెడ్డితో పాటు మా ఇంజనీర్ రోహిత్ రెడ్డి, మా కోమటి రెడ్డి పృథ్వీ గారితో పాటు అందరూ కూడా ప్రతి నాయకుడు దగ్గర ఉండి సొంత ఇల్లు, నాకేదో ఇల్లు కట్టించినట్టు కట్టించిన వాళ్ళు. నేను 2-3 సార్లు వచ్చిపోయిందంతే తప్ప నేను ఎప్పుడు రాలే. కానీ ఈరోజు అందుకనే ఈ సాంప్రదాయ విద్యకు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎట్లనే చేసి పిల్లల్ని మనం చదువుకొని చూస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో ఈరోజు ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇంజనీరింగ్లో 70-80% వచ్చినా అతనికి స్పోకెన్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ రాక నా దగ్గరికి వస్తారు ఉద్యోగాలు ఇప్పామని. ఏ కంపెనీకి రాసిన ఇంటర్వ్యూకి పిలుస్తారు అని ఆయన అడిగింది చెప్పింది అర్థం కాక, ఆ ఫారెన్ యాక్సెంట్లో ఇంగ్లీష్ రాక అతనికి ఉద్యోగం ఇవ్వలేకపోతాం. మాకు ఫోన్ చేసి, సారీ సార్, మీ అబ్బాయి పర్సంటేజ్ వచ్చింది కానీ స్పోకెన్ ఇంగ్లీష్ లేదని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇవాళ మనం ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. పాఠ్యాంశాలు పాత క్లాసులే ఉంటాయి, దాంతో పాటు మన పిల్లల్ని బలమైన మౌలిక అవగాహనతో ఎదుగుతున్న వాళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లలైనా ఫిట్నెస్ కావాలంటే కొన్ని గేమ్స్ కూడా పెట్టడం జరిగింది లోపల. అందుకని మీ అందరికీ తెలుసు, ముందుకెళ్ళి కూడా నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీ 2004లో నేను ఎమ్మెల్యే 2వ సారి గెలవగానే రాజశేఖర రెడ్డి గారితో ఒక బ్రహ్మాండమైన యూనివర్సిటీ మీరు ఎక్కడైనా చూడండి, తెలంగాణలో ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద క్యాంపస్, మంచి క్యాంపస్ ఎక్కడుందంటే ఎంజీ యూనివర్సిటీ అని చెప్పక తప్పదు. అలాంటి యూనివర్సిటీ కట్టించిన, అందులో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించిన, జేఎన్టీయూ ఎంబీఏ కోర్సెస్ పెట్టించిన, ఇంకా ఎన్నో కోర్సెస్ పెట్టుకుంటూ మొన్న మేడారం క్యాబినెట్ మీటింగ్లో బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీతో పాటు ఎల్ఎల్బి లా కాలేజు, ఎల్ఎల్ఎం కాలేజ్ కూడా మొన్ననే క్యాబినెట్లో అప్రూవ్ చేసుకున్నాం. సమ్మక్క సారక్క సాక్షిగా అది 2026-27 అంటే 4 నెలల్లో అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. నేను మినిస్టర్ అయిన తర్వాత దాదాపు 200 కోట్ల బిల్డింగ్లు కూడా అక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ యంగ్ ఇండియా స్కూల్ దాదాపు 175 కోట్లతోని ఇలా